సోదరులారా, ఎందుకంటే నిజం చేదుగానే ఉంటుంది. ప్రపంచ ప్రారంభం నుండి కూడా ప్రవక్తలందరికీ చేదు అనుభవాలే. సత్యాన్ని స్వీకరించేలా జాతులు. ఎందుకంటే కథలు లేవు ఇక్కడ. నాకు రాత్రి కల్లో ఈ విధంగా వచ్చిందమ్మా, దేవుడు నాకు కనపడ్డాడు, నీకు మొత్తం తగ్గిస్తాడు, ఇలాంటి బూటకం మాటలు లేవు ఇందులో. సోదరులారా, కాబట్టి జ్ఞానంతో ఆలోచించండి. సమాజాన్ని విచ్ఛిన్నపరిచే 7 వినాశనకరమైనటువంటి విషయాలు ఈనాటి సమావేశంలో నా అంశం అది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అని చెప్పేసి హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు. అన్ అబీ హురైరా రదియల్లాహు తఆలా అన్హు అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఖాల్ ఇజ్తనిబుస్ సబ్అల్ ముబికాత్ ఖీల యా రసూలుల్లాహ్ వమా హున్న ఖాల. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సమాజాన్ని వినాశనం చేసే 7 ఘోరమైనటువంటి పాపాలకు దూరంగా ఉండండి. అనుచరులు అడుగుతున్నారు, కీల యా రసూలల్లాహ్, ఏమిటి ఆ 7 విషయాలు? వమా హున్న ఖాల, అవేమిటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్న అష్షిరుకు బిల్లాహ్, సృష్టికర్త అల్లాహ్కు సాటి కల్పించడం, వస్సిహ్ర్, జాదు, చేతబడి చేయడం, వఖతలు నఫ్సల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్, అన్యాయంగా ఇతర ప్రాణాలను హతమార్చడం, వాకులు మాలిల్ యతీమా, అనాథ సొమ్ములను కాజేయటం, వాకులు రిబా, వడ్డీ తినటం, వతవల్లి యౌమ జుహ్ఫీ, రణరంగం నుండి భయంతో వెన్ను చూపి పారిపోవటం, వకజఫుల్ ముహ్సినాతిల్ ముమినాతిల్ గాఫిలాత్, పవిత్రురాళ్ళైన అమాయకురాళ్ళైన దైవ విశ్వాస స్త్రీలపై అభాండాలు మోపటం. ఈ 7 వినాశనకరమైనటువంటి పాపాలకు దూరంగా ఉండండి. ఇవి మానవుల మధ్య సత్సంబంధాలను దూరం చేస్తాయి, సమాజాన్ని విచ్ఛిన్నం పరుస్తాయి అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, మొదటగా అష్షిరుకు బిల్లాహ్, అల్లాహ్కు సాటి కల్పించడం. షిరిక్ ఏమిటి? షిరిక్ 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 అని మనం వింటూనే ఉన్నాం. షిరిక్ అంటే తౌహీదే రుబూబియత్లో, తౌహీదే అస్మా వ సిఫాలో, తౌహీదే ఇబాదా, తౌహీదే ఉలూహియత్లో ఏ విషయంలోనైనా సరే వేరే వారిని అల్లాహ్కు సాటి కల్పించటం. అంటే అల్లాహ్ యొక్క దైవత్వంలో, అల్లాహ్ యొక్క గుణ నామ సుగుణ విశేషణాలలో, అల్లాహ్ యొక్క ఆరాధనలో ఇంకొకరిని సమానంగా భావించడం. ఆయన తప్ప మరో ఆరాధ్యుడున్నాడు, ఆయన లాంటి పేర్లే ఈయనకు కూడా ఉన్నాయి, ఆయన ఒక్కటే, ఆయనే ఇక్కడికి వచ్చాడు, లేదు ఈయన ఆరాధిస్తే ఆయన ఆరాధించినట్టే. రుబూబియత్, అస్మా వ సిఫా, ఉలూహియత్, ఈ 3 దేనిలోనైనా సరే వేరే వారు కూడా సమానులు అని భావిస్తే, ఆయనతో సాటి కల్పిస్తే అది షిర్క్ అవుతుంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు అంటానికి స్వయంగా ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహ్, ఆయనే సాక్ష్యం ఇచ్చాడు, నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. సర్వజ్ఞానులు, సర్వ ప్రవక్తలు, చివరికి దైవదూతలు, సృష్టికర్త ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని సాక్ష్యం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ప్రారంభం నుండి మానవులు సృష్టికర్తకు సాటి కల్పిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే మా కులం వేరండి, మా మతం వేరండి.
సోదర మహాశయులారా, మాజ్ బిన్ జబల్ రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. నిశ్శబ్దం రాజ్యం ఏలుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మాజ్, సెలవేయండి దైవ ప్రవక్త, మీ సేవకు సిద్ధంగా ఉన్నాను అన్నారు. మరలా నిశ్శబ్దం. ప్రయాణం సాగుతూనే ఉంది. మరికొంత సమయం గడిచింది. మాజ్, చెప్పండి దైవ ప్రవక్త, మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. మరలా నిశ్శబ్దం. ప్రయాణం సాగుతుంది. మూడోసారి కూడా మాజ్, చెప్పండి దైవ ప్రవక్త, మీ ఆజ్ఞకు బద్ధుడనై ఉన్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మాజ్, అల్లాహకు తన దాసుల మీద ఉన్నటువంటి హక్కేమిటో తెలుసా? అల్లాహకు తన దాసుల మీద ఉన్నటువంటి హక్కేమిటో తెలుసా? మాజ్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహకు మరియు మీకు మాత్రమే తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మాజ్, అల్లాహకు తన దాసుల మీద ఉన్నటువంటి హక్కు ఏమిటంటే దాసులు ఆ అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, ఈ సృష్టిని సృష్టించాడో, ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఇది దాసులపై అల్లాహ్కు ఉన్నటువంటి హక్కు. మరలా ప్రయాణం సాగుతూ ఉంది. మరలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మాజ్, చెప్పండి దైవ ప్రవక్త. మరలా నిశ్శబ్దం. మొదటి పర్యాయం లాగే 3 పర్యాయాలు. మూడోసారి అంటున్నారు, మాజ్, మరి దాసులకు అల్లా మీద ఉన్నటువంటి హక్కు ఏమిటో తెలుసా? మాజ్ రదియల్లాహు తఆలా అన్హు ఆశ్చర్యపోయారు, ఓ ప్రవక్త, మానవులకు అల్లా మీద హక్కా? అవును మాజ్, ఏమిటి ప్రవక్త? ఎవరైతే అల్లాహ్ను మాత్రమే ఆరాధించి చచ్చిపోతారో అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాంటి వారిని నరకంలో వేయడు. ఇది మానవులకు అల్లాహ్ మీద ఉన్నటువంటి హక్కు అన్నారు. అల్లాహు అక్బర్. సోదరులారా, మరి నీవు నిజంగా నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని ఆరాధిస్తున్నావా? ఆరాధిస్తే దైవదూతల కంటే నీవే శ్రేష్ఠుడవు, లేకపోతే జంతువుల కంటే హీనుడవు. ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా ఉలాయిక హుం షర్రుల్ బరియా. ఇన్నల్లదీన కఫరు, ఎవరైతే తిరస్కరించారో, సృష్టికర్తను తిరస్కరించారో, దైవదూతలను తిరస్కరించారో, దైవ గ్రంథాలను తిరస్కరించారో, దైవ ప్రవక్తలను తిరస్కరించారో, మరణానంతర జీవితాన్ని తిరస్కరించారో, ఆయన్ని విడిచిపెట్టి ఆయన యొక్క ఆరాధన వేరే వారికి చేశారో, ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబ్, వారు గ్రంథ ప్రజలలోని వారైనా, అంటే యూదులైనా క్రైస్తవులైనా, వల్ ముష్రికీనా, ఒకవేళ బహుదైవారాధకులైనా, ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా, వారు నరకంలో ఎల్లకాలం కాలిపోతారు. ఉలాయిక హుం షర్రుల్ బరియా, వారే అందరికంటే సృష్టిలో పరమ నీచులు అన్నాడు. ఉలాయిక కల్ అనామ్ బల్ హుం అదల్లు, వారు జంతువుల్లాంటి వారు కాదు, బల్ హుం అదల్లు, వాటికంటే కూడా దిగజారిపోయారు అన్నాడు. కారణం, ఈరోజు నోరు లేని జంతువు కూడా యజమాని గుర్తిస్తుంది. గుప్పిడి గడ్డేస్తే యజమాని ఇంట్లోనే పాలిస్తుంది, వేరే వారు కూర్చుంటే తంతుంది. అది గుప్పిడి గింజలేసినందుకు కోడి ఊరు మొత్తం తిరిగొచ్చి యజమాని ఇంట్లోనే గుడ్డు పెడుతుంది. జ్ఞానం లేనటువంటి జీవులు కూడా వాటి యజమాన్ని గుర్తిస్తున్నాయి. కానీ మానవుడు మటికి తన నిజ దైవాన్ని గుర్తించలేకపోతున్నాడు. అందుకని జంతువుల కంటే దిగజారిపోయాడు అన్నాడు. తర్వాత వాక్యంలో అల్లా అంటున్నాడు, ఇన్నల్లదీన ఆమను
ఉలాయిక హుమ్ ఖైరుల్ బరియా అల్లా. అక్కడ తిరస్కరిస్తే నీచులు అన్నాడు, ఇక్కడ విశ్వసిస్తే శ్రేష్ఠులు అల్లా. ఇన్నల్లదీన ఆమను, ఎవరైతే విశ్వసించారో, వఅమిలు స్వాలిహాత్, పుణ్యకార్యాలు చేశారో. విశ్వసించిన వారు పుణ్యకార్యాలు చేస్తేనే ఉలాయిక హుమ్ ఖైరుల్ బరియా, వారందరికంటే శ్రేష్ఠులు అన్నాడు. చివరికి దైవదూతల కంటే కూడా నీవే శ్రేష్ఠుడవు. దైవదూతల కంటే ఉత్తమ స్థానాన్ని ఇచ్చాడు. అల్హమ్దులిల్లాహ్. మన మొట్టమొదటి తండ్రి ఆదం అలైహిస్సలాం వారి ముందు సర్వదూతలను కూడా సజ్దా చేయించాడు. ఎందుకంటే భూమండల రారాజు, జీవరాశుల ప్రతినిధి. నువ్వు విశ్వసిస్తే దైవదూతల కంటే శ్రేష్ఠుడు అవుతావు, నిన్ను పుట్టించినటువంటి నీ స్వామిని గుర్తిస్తే. చూడండి, అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సూరా నిసా సూరా నంబర్ 4 వాక్యం నంబర్ 48, వాక్యం నంబర్ 116, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుశ్రక బిహి వయగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వమన్ యుశ్రిక్ బిల్లాహ్ ఫఖద్ ضل ضلالا బഈదా. ఇన్నల్లాహ లా యగ్ఫిరు, ఆయన క్షమించాడు, ఆయన దగ్గర క్షమాపణ లేదు. ఎవరైతే షిరిక్ చేశారో, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుశ్రక బిహి, ఎవరైతే షిరిక్ చేశాడో వారికి క్షమాపణ లేదు. వమన్ యుశ్రిక్ బిల్లాహ్ ఫఖద్ ضل ضلالا బഈదా, ఎవరైతే ఆ విధంగా అల్లాహ్కు సాటి కల్పిస్తూ పోయారో వారు అపమార్గంలో బహుదూరం వెళ్ళిపోయారు. నీ నరక అగ్నికి నీవే చేరువవుతున్నావు. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఏంటి? దొంగతనం పాపం, వ్యభిచారం పాపం, నరహత్యలు పాపం, ఒకటిది లాక్కోవటం పాపం, ఒకడికి అన్యాయం చేయటం పాపం, తల్లిదండ్రులు దూషించడం పాపం, ఒకరి హక్కులు కాజేయటం పాపం, అన్ని పాపాలే. కానీ అన్నిటికంటే ఘోరమైనటువంటి కిరాతకం ఏమిటంటే నిన్ను నీ తల్లి గర్భంలో తయారు చేసినటువంటి ఆ నిజస్వామిని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం అన్నిటికంటే ఘోరమైన పాపం అన్న. సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. మరి నిజంగా సోదరులరా, ఈనాడు మన విశ్వాసంలో కల్తీ ఉందా లేదా ఆలోచించాలి.